హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. గాయస్, ఈరోజు మనం గురువారం థియేటర్స్లో రిలీజ్ అయిన 8 వసంతాలు మూవీ రివ్యూ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 8 వసంతాలు. ఒక అమ్మాయి తన జీవితంలో జరిగిన 8 సంవత్సరాల సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని తీసిన స్టోరీ ఇది. ఈ మూవీ ఒక నవల్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ డైరెక్టర్కి మంచి బ్యాక్ స్టోరీ ఉంది. బిగినింగ్లో చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఆయన. తర్వాత హను అనే ఒక మూవీ కూడా చేశారు ఆయన. అది డైరెక్టర్ గారికి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. బట్ డైరెక్టర్ గారికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆయన తీసిన షార్ట్ ఫిలిమ్స్ వల్ల. చాలా సంవత్సరాల తర్వాత 8 వసంతాలు అనే మూవీతో మళ్ళీ మన ముందుకొచ్చారు. ఈ మూవీ నాకైతే జస్ట్ ఓకేగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదు మూవీలో. డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ ఇంటర్వెల్స్లో చాలా హైప్ ఇచ్చారు ఈ మూవీకి. బట్ నాకైతే ఈ మూవీ ఎక్కడో మంచి సోల్ మిస్ అయిందని అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ అవంతిక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా బాగా చేసింది యాక్టింగ్. యాక్షన్ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ అండ్ ఎమోషనల్ సీన్స్లో అన్నిట్లో పర్ఫెక్ట్గా చేసింది. చాలా చిన్న ఏజ్లో అయిన అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. మూవీలో ఇంకా 4 to 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ గారు ఆయన తీసిన ఫస్ట్ సినిమా హను మూవీలో మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు, క్లైమాక్స్. అలాగే ఈ మూవీలో కూడా మంచి క్లైమాక్స్ ఇచ్చారు. ఎక్సలెంట్గా రాసుకున్నారు డైలాగ్స్ అన్నీ. ఆయన రాసిన కొన్ని డైలాగ్స్ చాలా చాలా బాగా వచ్చాయి. కొన్ని మాత్రం సీన్స్కి కొంచెం ఓవర్ అయ్యాయేమో అనిపించాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చాడు. బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఇచ్చాడని చెప్పాలి. కొన్ని స్లోగా వెళ్తున్న సీన్స్లో కూడా ఆయన ఇచ్చిన బీజిఎం వల్ల ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి స్క్రీన్ మీద. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ. ఈ మూవీలో అన్నిటికంటే బాగా వర్కౌట్ అయిన క్రాఫ్ట్ ఏమైనా ఉంటే అది సినిమాటోగ్రఫీ భయ్యా. ఎవ్రీ షాట్ సినిమాటోగ్రాఫర్ సూపర్గా చేశారు ఈ మూవీలో. మూవీ చూస్తున్నంతసేపు ఆడియన్స్కి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అనే ఫీల్ అయితే వస్తుంది పక్కాగా. ఇంకా ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ మొత్తం చాలా స్లో పేస్డ్గా వెళ్ళింది భయ్యా. మూవీ చూడడానికి మనకి చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా మంచి సాంగ్స్ మధ్యలో, లవ్ స్టోరీ మధ్యలో డీసెంట్ ఇంటర్వెల్తో ఫినిష్ అయ్యింది. బట్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా స్లో స్క్రీన్ ప్లే మనకి చిరాకు తెప్పిస్తుంది. ఈ టైప్ ఆఫ్ రొమాంటిక్ జానర్కి ఈ మూవీస్ కొంచెం స్లోగానే ఉంటాయి. బట్ అంతకు మించి నీరసం తెప్పించాడు డైరెక్టర్ మనకి సెకండ్ హాఫ్లో. లాస్ట్లో కొంచెం క్లైమాక్స్ అయితే ఓకే అనిపించింది. ఫైనల్గా ఈ మూవీ డైరెక్టరు ఈ మూవీ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అండ్ ఇంటర్వ్యూస్లో కానీ చాలా అంటే చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. బట్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ రీచ్ అవ్వలేదు భయ్యా. ఓవరాల్గా మీకు స్లో సినిమాలు బాగా నచ్చుతాయి అనుకుంటే మీకు ఈ మూవీ వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళకి ఇది ఒక హాఫ్ బేక్డ్ మూవీ అవుతుంది భయ్యా. హీరోయిన్ అయితే మటుకు చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఇండస్ట్రీలో. ఇది గాయస్ 8 వసంతాలు మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీని కామెంట్ సెక్షన్స్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ మూవీకి ఇస్తున్న రివ్యూ 2.5/5 భయ్యా. ఇది టుడే గాయస్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.